వాసవి తవ పద పంకేరుహముల వంచి శిరస్సుల ప్రణమిల్లెదము. ఆ రోజుల్లో అంటే మన స్కూల్ టైంలో ప్రపంచం చాలా పెద్దగా కనిపించేది. కొందరికేమో స్కూలే ప్రపంచంలా అనిపించేది. స్కూల్ మనల్ని పిలుస్తుంది అన్నట్టుగా ఇంటి నుండి వచ్చే దారిలోనే ఫస్ట్ బెల్, ఆ తర్వాత సెకండ్ బెల్ మోగేవి. ఎలాగైనా స్కూల్కి సెకండ్ బెల్ మోగేలోపు ఆన్ టైం రీచ్ అవ్వాలనే ప్రయత్నం. ఎలాగోలా సమయానికి రీచ్ అయ్యి వాసవి తవ పద అనే ప్రార్థనా గీతంతో గొంతు కలిపి కొంచెం ధైర్యం తెచ్చుకునేవాళ్ళం. మరికొందరు రైల్వే గేట్ దగ్గరే ఆగిపోయేవారు. అలా స్కూల్ రోడ్డులోకి రాగానే ఇంకా సైకిల్పై నిల్చొని మరీ తొక్కేవాళ్ళు. ఎందుకంటే ఆ తర్వాత అయూబ్ సార్కి దొరికామంటే అంతే సంగతులు. ఆ సంగతులు ఆ రోజుకే అయితే సరే, కానీ మరుసటి రోజు కూడా అది రిపీట్ అయితే వినాల్సింది పీటీ సార్ వాయిస్లో, క్యారే టైం క్యావా. అది నిజమైన సమాధానమైన నమ్మలేని ప్రశ్నలతో పాటు లేట్ కమ్మర్ అనే బిరుదులు కూడా ఉండేవి. ఇట్స్ అన్ ఎక్సెప్షన్ ఫర్ హాస్టల్ స్టూడెంట్స్. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. ఇలా రూల్ నెంబర్ వైజ్ స్టేజ్పై ప్రతిజ్ఞ చెప్పడానికి న్యూస్ పేపర్ చదవడానికి వచ్చినప్పుడు కాళ్ళు వణికేవి. ఇక గర్ల్స్కి అయితే గొంతు తడారిపోయేది. అప్పుడప్పుడు హాస్టల్ నుండి పారిపోయే మిత్రులు మొదటగా హనుమంతరావు సార్నే కలిసేవారు. కొందరికి మళ్ళీ మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉండేది. అదృష్టవంతులు. చలికాలం స్టడీ అవర్స్లో నిద్రమత్తులో చలికి వణుకుతూ వచ్చేవాళ్ళం. వచ్చాక చలి ఎక్కువైందనుకోండి, ఒకే శాలువాని ఫ్రెండ్స్తో కలిసి షేర్ చేసుకునేవాళ్ళం. మార్నింగ్ టైం శ్రీశైలం సార్ ఇంగ్లీష్ పీరియడ్ వచ్చిందంటే ఫ్రంట్ బెంచ్ స్థానచలనం జరుగుతూనే ఉండేది. ఇక్కడ మిడిల్ బెంచ్ వాళ్ళకి కూడా నో ఎక్సెప్షన్. రామచంద్రారెడ్డి సార్ హాస్టల్ స్టూడెంట్స్తో పోటీపడి మరీ వాలీబాల్ ఆడేవారు. ఫస్ట్ పీరియడ్లో క్లాస్ టీచర్ మన అటెండెన్స్ తీసుకుంటుంటే మనం కొన్నిసార్లు మర్చిపోయేవాళ్ళం. పక్కనున్న మన ఫ్రెండ్స్ తడితే కానీ ప్రెజెంట్ అని చెప్పనంత పరధ్యానం. ముందు బెంచ్ వాళ్ళని ప్రశ్నలు అడుగుతుంటే వెనుక బెంచ్ వాళ్ళు బుక్స్లో చూసి సమాధానాలు అందించేవారు. అప్పుడప్పుడు సమయస్ఫూర్తి లేకపోతే ఆలస్యం అమృతం విషం అనుకోవాల్సిందే. మీకు అర్థమవుతుందా? కానీ మిడిల్ బెంచ్ వాళ్ళను నమ్మకూడదు. దాక్కోవడం అనేది వీళ్ళ నుండే పుట్టింది అని అనుకోవాలి. దానికి తోడు టీచర్ మధ్యలోకి వచ్చి కొట్టే అవకాశం తక్కువ అని. ఎందుకో మరి గుడ్ స్టూడెంట్స్ అందరూ బ్యాక్ బెంచ్లోనే ఉండేవారు. ఎందుకంటే ఎప్పుడైనా మొదటగా టీచర్స్ దాడి చేసేది వారిపైనే మరి. ఇక ఆన్సర్స్ చెప్పకున్నా, నోట్స్ రాయకున్నా టీచర్స్ మన చేతిలో ప్రసాదం పెట్టేవారు. అప్పుడప్పుడు ముఖంపై కూడా రంగు పడేది. తెలుగు విద్యని ఓర్పుతో, ప్రేమతో బోధించిన మన రమామణి మేడం మన కళ్ళకి కట్టినట్టుగా చెప్పిన బారిస్టర్ పార్వతీశం పాఠ్యాంశం ఇప్పటికీ గుర్తుంది. జ్యోతి కులకర్ణి మేడం కబీర్ దాస్ పంక్తులతో పాటు షహరీలు కూడా చెప్పేవారు. స్వతహాగా కీబోర్డ్ ప్లేయర్ అయిన మన జితేందర్ సార్ ఎప్పుడూ ఈవెంట్స్కి ముందుండేవారు. ప్రతి వారిని ప్రోత్సహించేవారు. శ్రీనివాస్ సార్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నా తన లాజిక్తో అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారు. సత్యనారాయణ సార్ క్లాస్లో మనతో పాటు శృతి కలుపుతూ తన క్లాస్ బోర్ అవ్వకుండా చెప్పేవారు. ముఖ్యంగా ఎగ్జామ్ ఆన్సర్ షీట్స్ ఇచ్చినప్పుడు గర్ల్స్ అండ్ బాయ్స్ మార్క్స్ యాడ్ చేయమని పోటీపడి మరీ మార్క్స్ వేయించుకునేవారు. తన తండ్రి బాటలోనే రామారావు సార్, లక్ష్మణ్ రావు సార్ క్రమశిక్షణ మరియు శ్రద్ధాభక్తులతో బోధించేవారు. రసాయన శాస్త్రాన్ని పుస్తకాల్లో కాదు, ప్రయోగశాలలో మరియు నిజ జీవితంలో అనుభవంగా మార్చే ఉపాధ్యాయుడు మన రామారావు సార్. సంక్లిష్టమైన గణిత సూత్రాలను సులభంగా అర్థమయ్యేలా చేయడంలో అద్భుత నైపుణ్యం కలిగిన ప్రావీణ్య గణిత ఉపాధ్యాయులు లక్ష్మణ్ రావు సార్. నారాయణ్ సార్ జీవశాస్త్రాన్ని సజీవంగా బోధించే నిపుణుడు. మీరు 25 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే
మిగతా 75 సంవత్సరాలు ఆనందంగా జీవించవచ్చు అని ఎప్పటికీ గుర్తుండిపోయే మాటతో విద్యార్థుల జీవితాన్ని స్ఫూర్తిగా మార్చిన తెలుగు ఉపాధ్యాయుడు రంగాచారి సార్. ప్రతి గణిత సమస్యను ఆలోచనాత్మకంగా పరిష్కరించేందుకు విద్యార్థులకు విశ్వాసం నూరిపోసిన నిపుణుడు సతీష్ సార్. గణితానికి భౌతిక శాస్త్రానికి మధ్య సుసంబంధాన్ని సృష్టించి విషయాలను జీవితానికి అన్వయించగలిగిన ప్రత్యేకమైన బోధనా శైలి కల ఉపాధ్యాయులు కృష్ణయ్య సార్. గణితాన్ని సరళంగా రుచికరంగా బోధిస్తూ విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించిన ఆదర్శ గణిత ఉపాధ్యాయులు రవీందర్ సార్. ఇలా ఒక్కొక్కరు తమ బోధనతో మాకు జీవితాన్ని మౌల్డ్ చేసిన గొప్ప గురువులు. విషయాల్లోనే కాదు విలువల్లోనూ మనల్ని ముందుకు నడిపించిన ప్రతి పాఠానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అది 1989 జూన్ విభవనామ సంవత్సరంలో వైభవంగా స్థాపించబడిందే మన వాసవి పాఠశాల. సప్త ఋషుల్లాంటి మన స్కూల్ యాజమాన్యం విద్యాసంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు. కేవలం అభివృద్ధి కోసం కాకుండా పరిపూర్ణత కోసం తమ తమ ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహిస్తూనే తమకున్న ఏ కొద్ది సమయాన్నైనా విద్యార్థుల కోసం కేటాయించాలనే పట్టుదలతో ఉదయం మరియు సాయంత్రం తరగతులు నిర్వహించేవారు. విద్యకు బలమైన పునాదులు వేసిన విజనరీ ఉపాధ్యాయులు శ్రీ స్వర్గీయ రామచంద్రారెడ్డి గారు. భూగోళాన్ని మ్యాప్ మీదే కాకుండా మన ఊహల్లో చూపించిన మార్గదర్శి శ్రీ స్వర్గీయ రమేష్ గారు. క్రమశిక్షణ నిబద్ధతతో సామాన్య శాస్త్రాన్ని పరిశీలనాత్మకంగా బోధించిన ప్రేరణాత్మక విజ్ఞాన మార్గదర్శి శ్రీ హనుమంతరావు గారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంకిత భావంతో పనిచేసిన విశిష్ట ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శ్రీ శ్రీశైలం గారు. గణితాన్ని కేవలం గణనగా కాదు అర్థవంతమైన అనుభూతిగా బోధించిన ఆదర్శవంతమైన గురువు శ్రీ స్వర్గీయ దేశకచారి గారు. గణిత శాస్త్రాన్ని రుజువుల పరిమితిలో కాకుండా జీవితంలో ప్రతి తరుణాన అనుభవించే విధంగా మార్చిన మహనీయ ఉపాధ్యాయుడు శ్రీ జలపతిరావు గారు. చరిత్ర చెప్పే కళను విద్యార్థుల హృదయాల్లో నాటిన ఉపాధ్యాయుడు శ్రీ కిషన్ రెడ్డి గారు. ఇలా ఒక్కొక్కరు తమ బోధనతో మాకు విజ్ఞానం మాత్రమే కాదు జీవన పాఠాలు కూడా నేర్పారు. వాళ్ళ మాటలు పాఠాలు ఇప్పటికీ మన ఆలోచనల్లో మార్గదర్శకంగా నిలిచేలా చేశాయి. ఒక్కో గురువు ఒక దారి చూపించారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాటికి 25 ఏళ్ళు గడిచిపోయాయి. 2000 మిలీనియం ఎండ్ బ్యాచ్ మళ్ళీ కలిసాం. గడుస్తున్న ఒక్కో నిమిషం గతంలోని ఒక్కో విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే మళ్ళీ ఒకసారి ఆ రోజులు గుర్తు చేసుకుంటూ చిరునవ్వులతో మరుపురాని అనుభూతులతో మరిన్ని జ్ఞాపకాలను పోగు చేసుకోవడానికి గడిపే గొప్ప సమయం. కాలం మారింది, మనం మారాం. కానీ ఆ స్కూల్ డేస్ జ్ఞాపకాలు ఎప్పటికీ మారవు. ఈ కలయిక ఈ రోజుకు మళ్ళీ స్కూల్ పిల్లలై మిమ్మల్ని మీరే మళ్ళీ చూస్తున్నారు. ఇది చివరిసారి కాదు, ఎప్పటికీ నిలిచిపోయే ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన అనుభూతి. ఇది మన స్కూల్పై మనకున్న అనుబంధం. ఇది మన ఉపాధ్యాయులపై మనకున్న గౌరవం. ఇది మన స్నేహితులపై ఉన్న నమ్మకం. మెరసి వాసవి స్కూల్ 2000 మిలీనియం ఎండ్ బ్యాచ్ గౌరవోత్సవం. శిరస్సుల ప్రణమిల్లెదము వాసవి తవ పద పంకేరుహముల వంచి శిరస్సుల ప్రణమిల్లెదము
వీణాదరికిదే పుస్తకపానికి, వీణాదరికిదే పుస్తకపానికి, విశ్వము నేలే వేల్పులరానికి, వాసవి తవ పద పంకేరుహముల వంచి శిరస్సుల ప్రణమిల్లెదము. విద్యాదాయికి వివేకదాతకు, విధి శాసించెడి బుద్ధి ప్రదాతకు, విద్యాదాయికి వివేకదాతకు, విధి శాసించెడి బుద్ధి ప్రదాతకు, వాసవి తవ పద పంకేరుహముల వంచి శిరస్సుల ప్రణమిల్లెదము. సదాచారమే మా ఊపిరియై, సత్ప్రవర్తనే మాశయమై, గురు పూజా మా విధియై నిధియై, మాతృభక్తినే యుసగిడు సాధ్వికి, వాసవి తవ పద పంకేరుహముల వంచి శిరస్సుల ప్రణమిల్లెదము. అభయహస్తమే శుభములగు